ఇక్కడ మనం మ్యాప్ చూస్తే కనుక మొత్తం కాషాయమయం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి పవన్ కళ్యాణ్ సంబంధించి చూద్దాం. పవన్ కళ్యాణ్ పోటీ ప్రచారం చేసిన కాన్స్టిట్యున్సీస్ పూణే కంటోన్మెంట్ లో ఆయన ప్రచారం చేశారు. పూణే కంటోన్మెంట్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది మనం చూద్దాం. పూణే కంటోన్మెంట్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. ఒకసారి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో చూద్దాం అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని. పూణే కంటోన్మెంట్ కాంబ్లే సునీల్ ధ్యాన్దేవ్ 2400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 15 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి, ఇంకొక 5 రౌండ్లు ఉన్నాయి. చాలా టఫ్ కాన్స్టిట్యున్సీస్ పవన్ కళ్యాణ్ కి ఇచ్చారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధిక్యత కనబరుస్తుంది. తర్వాత బల్లార్పూర్ కాన్స్టిట్యున్సీ కూడా పవన్ కళ్యాణ్ అక్కడ మనకు ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. బల్లార్పూర్ లో సుధీర్ ముంగంటివార్ ఈయన బీజేపీకి చెందిన మంత్రి 5266 ఓట్ల ఆధిక్యతలో బల్లార్పూర్ కాన్స్టిట్యున్సీలో సుధీర్ ముంగంటివార్ ఆధిక్యత కనబరుస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన 2 సీట్లు కూడా ఆధిక్యత మనకు కనబడుతుంది. షోలాపూర్ లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. షోలాపూర్ లో 3 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఒక కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేసినా అది సిటీ కిందికి వస్తుంది కాబట్టి షోలాపూర్ సిటీలో ఎట్లా రిజల్ట్ ఉంది అన్నది చూద్దాం మనం. షోలాపూర్ సౌత్ భారతీయ జనతా పార్టీ 24,631 ఓట్ల ఆధిక్యతలో మనకు కనబడుతుంది. సుభాష్ దేశ్ముఖ్, సురేష్ చంద్ర. తర్వాత షోలాపూర్ సిటీ సెంట్రల్ దేవేంద్ర రాజేష్ కోటే 5,848 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. సో షోలాపూర్ లో ఈ దేవేంద్రకే కోటేకే ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్. బట్ పక్క కాన్స్టిట్యున్సీస్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అక్కడ సెకండ్ పొజిషన్ లో మజ్లిస్ ఉంది, మనం చూడొచ్చు. ఫరూక్ మక్బూల్ షబ్ది మజ్లిస్ 5,848 ఓట్లతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ థర్డ్ పొజిషన్ లో ఉంది. మజ్లిస్ ఈ కాన్స్టిట్యున్సీలోనే మజ్లిస్ కు వ్యతిరేకంగా అసౌద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్లకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి ఉంది షోలాపూర్ కాన్స్టిట్యున్సీ సంబంధించి. అదేవిధంగా షోలాపూర్ సిటీ సెంట్రల్, ఇక్కడ కూడా షోలాపూర్ సిటీ సెంట్రల్ లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. షోలాపూర్ సౌత్ లో ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా షోలాపూర్ సిటీ నార్త్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. సో షోలాపూర్ అర్బన్ లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం వల్ల 3 సీట్లో కూడా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో 5 సీట్లలో ఇప్పటి వరకు మనం పవన్ కళ్యాణ్ సమయం చూసాం. 5 సీట్లలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా డెగ్లూర్ కాన్స్టిట్యున్సీ, డెగ్లూరులో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది 18,180 ఓట్లతో. అంతర్పుర్కర్ జితేష్ రావు సాహెబ్ 18,000 ఓట్ల ఆధిక్యతలో డెగ్లూరులో ఉన్నారు. ఇక లాతూర్ కాన్స్టిట్యున్సీలో కూడా ప్రచారం చేశారు. లాతూర్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఎందుకంటే విలాసరావు దేశ్ముఖ్ మహారాష్ట్ర లోకప్రియ నేత, చాలా మాజీ ముఖ్యమంత్రి. ఆయనకు సంబంధించిన ప్లేస్ లో ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ 6,700 ఓట్ల ఆధిక్యంలో ఉంది. డాక్టర్ అర్చనా పాటిల్ బీజేపీ 2వ పొజిషన్ లో ఇక్కడ లాతూర్ సిటీలో ఉన్నారు. ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ మాత్రమే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. మిగతా అన్ని చోట్ల కూడా లాతూర్ సిటీ చూసాం, లాతూర్ రూరల్ కూడా చూద్దాం మనం. లాతూర్ రూరల్ సంబంధించి ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఆధిక్యం. ఎందుకంటే సిటీలో ప్రచారం చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా రూరల్ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ బీజేపీ ఆధిక్యంలో ఉంది. సో ఒక లాతూర్ సిటీ తప్ప పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో షోలాపూర్ లో 3 స్థానాలు, పూణే కంటోన్మెంట్, బల్లార్పూర్, అదేవిధంగా డెగ్లూర్, లాతూర్ రూరల్ అన్ని చోట్ల కూడా బీజేపీ. అంటే భరత్, ఇప్పుడు ఏపీలో జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలో 100% సక్సెస్ సాధించింది. ఇప్పుడు మహారాష్ట్రలో ప్రచారం చేసిన అన్ని ప్లేస్లలో కూడా దాదాపు అభ్యర్థులు కూడా గెలిచారు. కాబట్టి ఏంటి పవన్ ఫ్యూచర్ నేషనల్ లీడర్ అనుకోవచ్చా? అంటే పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్. ఇప్పుడు రామ్ చరణ్ సినిమా తీస్తున్నారు, బట్ పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అవుతున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో గేమ్ చేంజ్ చేశారు, ఇక్కడ మహారాష్ట్రలో గేమ్ చేశారు. నెక్స్ట్ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ అన్ని చోట్ల ఉపయోగించుకుంటుంది. తమిళనాడులో ఆల్రెడీ ఆయన ఉదయనిధి స్టాలిన్ గురించి మాట్లాడారు. నెక్స్ట్ ఎందుకంటే తమిళనాడులో ఈ కాపు పాపులేషన్ చాలా ఎక్కువ, తెలుగు వాళ్ళు వలస చాలా మంది వెళ్లారు. పవన్ కళ్యాణ్ కు అక్కడ కూడా ఫాలోయింగ్ ఉంది. ఆల్రెడీ ఆయన తమిళ రాజకీయాల గురించి ట్వీట్ చేస్తూ వస్తున్నారు. అన్ని చోట్ల అంటే తెలుగు పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ వినియోగించుకుంటుంది. ప్రత్యేకంగా అమిత్ షా ఫోన్ చేసి మరీ ప్రచారానికి వెళ్లమని చెప్పారు.
సో ఏంటి పవన్ తుఫాన్ అని మోడీ అన్నట్లుగానే మహారాష్ట్రలో పవన్ తుఫాన్ కనిపించింది. బీజేపీ హైకమాండ్ కు పవన్ చాలా ప్లేస్ అవుతున్నారు అనుకోవచ్చు. డెఫినెట్ గా బీజేపీ హైకమాండ్ కు చాలా ఇష్టమైన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మారారు. మొన్న హర్యానాలో అక్కడ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు కూడా నరేంద్ర మోడీ ఆయన్ని చాలా ఆప్యాయంగా పలకరించి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద చేసిన కామెంట్ కూడా పవన్ కళ్యాణ్ క్యా సనాతన్ వాది అంటూ ఆయన పలకరించారు. సో ప్రతి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఆయన చేస్తున్న ప్రతి అడుగును కూడా బీజేపీ హైకమాండ్ ఫాలో అవుతుంది. తమ తురుపు ముక్కగా సౌత్ ఇండియానే కాదు, నార్త్ ఇండియాలో తెలుగు వాళ్ళు ఉన్న ప్రదేశాలు, మేబీ నెక్స్ట్ ఢిల్లీ ఎలక్షన్ ఉంది, ఢిల్లీ ఎలక్షన్ లో తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ని యూజ్ చేసుకోవచ్చు. డెఫినెట్ గా ఆయన తప్పకుండా పవన్ కళ్యాణ్ కూడా చాలా చోట్ల మరాఠీలో రాసుకుంటూ వచ్చి మాట్లాడారు. అక్కడ చాలా విషయాలు ప్రస్తావించారు. ఓవైసీ గురించి దాడి చేశారు, తర్వాత నరేంద్ర మోడీ గొప్పతనం గురించి వివరించారు. డెఫినెట్ గా ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఒక విధంగా భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా నరేంద్ర మోడీకి, అమిత్ షాకు చాలా ఇష్టడుగా ఉన్నారు. అదే మిత్రత్వాన్ని వాళ్ళు కంటిన్యూ చేసే అవకాశం ఖచ్చితంగా మనకు కనబడుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ భరత్.